సిటీ కేబుల్. అధికారం కోసమే బీజేపీ ఓట్ చోరీ చేస్తున్నది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో కూడా అధికారం చేపట్టేందుకు ఓట్ చోరీ చేస్తున్నదని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం యాలల మండల పరిధిలోని ముద్దాయిపేట్, పగిడ తదితర గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 12 సంవత్సరాల నుండి ప్రజలకు చేసిందేమీ లేదని, లక్షల ఓట్లను తొలగించి అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. ఓటు హక్కు లేని వారు బతికున్నా ప్రయోజనం లేదని, అందుకే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 90 లక్షల ఓట్లను తొలగించి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, మాజీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దారాసింగ్, మండల నాయకులు హనుమంతు, యాలల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహిపాల్, ఎస్ఐఆర్ తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షురాలు స్థానిక సర్పంచ్ రిషిత గారికి, గౌరవ డిసిసి అధ్యక్షుడు దారాసింగ్ గారికి, ఎస్ఐఆర్ కన్వీనర్ పురుషోత్తంరావు గారికి, మండల పార్టీ అధ్యక్షుడు మైపాల్ గారికి, వికారాబాద్ జిల్లా ఫిషరీస్ అధ్యక్షుడు శ్రీధర్ గారికి, ఏఎంసీ చైర్మన్ నరసింహులు గారికి, హనుమంత్ గారికి, పగడాల్ గ్రామ పెద్దలకు అందరు కూడా పేరున నరసింహులు గారికి, సంపతి గారికి, వేదికమైనటువంటి ప్రతి ఒక్కరికి, పగడాల్ గ్రామ సోదరులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గౌరవ తహసీల్దార్ గారికి, డిఎల్ఓ గారికి, డిఎల్ఏలకు అందరు కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ గ్రామ పెద్దలకు కానీ నేను ఒకటే మన్నవించుకుంటా ఉన్నాను. ఓటు హక్కు అనేది మన హక్కు. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకందరికీ ఉన్నది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఎంతో కష్టపడి మనకి ఓటు హక్కును తీసుకొచ్చిండు. ఆ రోజు ఇప్పుడు కొంతమంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఈ ఓటుని చోరీ చేయాలా, మళ్ళీ దొంగ దాటిన మళ్ళీ అధికారంలోకి రావాలి, 4వ కూడా ఎట్లా ప్రధానమంత్రి కావాలని చెప్పి కొన్ని కలలు గంటా ఉన్నాడు. మొన్న జరిగినటువంటి ఉదాహరణ ఒకటే, వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీయడం జరిగింది. ఓట్లు తీసి ఆడ బలవంతంగా ఉన్నటువంటి 30 లక్షల ఓట్లతో మమతా బెనర్జీ గారు ఓడిపోయారు. 90 లక్షల ఓట్లు డిలీట్ చేస్తే 30 లక్షలతో ఆమె ఓడిపోయింది. ఈరోజు బెంగాల్ని ఓటు చోరు చేసి ఆ రోజు సీట్లు గుంజుకున్నారు. నిన్నగాక మొన్న మన దగ్గర మన ఇన్ఛార్జి గారు మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్లో మనం గెలవాల్సినటువంటి బలం ఉంది మనకు. అయినా సరే ఒక కేసు ఉందని చెప్పి ఆ అభియోగం ఓడ్చి ఆమెను కూడా రిజెక్ట్ చేసి దొంగచాటున ఆ సీటు కూడా గుంజుకున్నారు. ఇవన్నీ కూడా కుయుక్తాలు. వాళ్ళు నేరుగా ఎలా పని చేయలేక 15 సంవత్సరాలు ప్రజల్లో ఉండి ఏ పని చేయలేక 12-13 సంవత్సరాలు అయితే ఉన్నది వాళ్ళకి అధికారం చెప్పి ఏది చేయలేక ఈరోజు ఈ విధంగా మళ్ళీ దొంగదారణ ఏ విధంగా అధికారంలోకి రావాలనో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దాన్ని అరికట్టేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. దయచేసి నెల రోజుల టైం ఉంది. అధికారులు కూడా ఇప్పుడే తహసీల్దార్ గారు చెప్పారు, మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఫామ్ 6లో కొత్తగా తీసుకొని కొత్తగా ఫిల్అప్ చేయండి. ఇప్పుడే బిఎల్ఓ గారు చెప్తా ఉన్నారు, 1100 ఓట్లు ఉంటే దాదాపు 850 మంది, ఇప్పటికే 845 మంది ఉన్నారు అంటున్నారు. ఇంకొక 300 మంది కూడా వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు అయితే వాళ్ళ అత్తగారింటికి పోయినరా, ఇంకెవరన్నా కోడళ్ళు, మీరు కొడుకుల పెళ్లిళ్ళు చేసుకొని కోడళ్ళ పేర్లు కూడా ఉంటాయి, వాళ్ళ పేర్లు కూడా రాపించుకునేటువంటి బాధ్యత ఉన్నది. ఇంకా కొంతమంది హైదరాబాదో, పూననో, బొంబాయో ఎక్కడనో వాళ్ళ బతుకు తెరుకు వస్తున్న బయటకు పోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నెల రోజుల టైం ఉంది, జూలై 24 వరకు ఉంది. ఇది ఏదో కదా ఓటే కదని చెప్పి మనం ఊకుంటే మళ్ళీ ఎప్పుడన్నా రాపించుకోవచ్చు అంటే రేపు 29 ఎలక్షన్లు జరగబోయే ఎలక్షన్లో ఇదే ఫైనల్ ఓటర్ లిస్ట్. రేపు 24 తారీఖు వరకు, జూలై 24 తారీఖు వరకు ఎవరైతే ఎనమరేషన్ ఫామ్ నింపిస్తారో వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. దయచేసి ఇప్పుడు మనకి నెలలు మనకు ఓటు హక్కే లేదు. ఇప్పుడు ఓట్లకు అన్ని ఓట్లన్నీ పోయినాయి. ఇప్పుడు కొత్తగా మీరు ఫామ్ ఫిల్అప్ చేసి ఇస్తేనే ఓటు హక్కు ఉంటుంది. మళ్ళా ఎవరికి కానీ ఫ్రెష్గా కొంతమంది, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఆ ఎలక్షన్లు అప్పుడే ఓటర్ లిస్టు ముందర పెట్టుకొని నా ఇంటి పేరు తప్పు పడ్డది, నా పేరు తప్పు పడ్డది,
నా అక్షరం తప్పు పడ్డదని చెప్పి చాలా మటుకు ఇవే కంప్లైంట్లు వస్తుంటాయి మనకు. అవన్నీ కూడా ఏవి రాకుండా ఇప్పుడు ఒక ఫామే జనరేట్ చేసి ఇస్తున్నాం మీకు. ఆ ఫామ్లోనే మీ పేరు, మీ ఇంటి పేరు, పూర్తి పేరు మీరే మీ అక్షరాలతో మీ చేతులతో మీరే రాసివ్వండి. అదే రేపు ఓటర్ లిస్ట్లో ఉంటుంది. ఓటర్ లిస్ట్లో సేమ్ మీరు రాసిచ్చిందే ఉంటుంది. మీరు తప్పు రాస్తే మళ్ళీ తప్పు ఉంటుంది. మీకు రాయకుండా కానీ అధికారులు మన బిఎల్ఏలు ఉంటారు, బిఎల్ఓ గారు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఫామ్ మీరు పెన్సిల్తో రాసివ్వండి. ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్పినట్లు మీరు ఖచ్చితంగా పెన్నుతో మళ్ళీ మంచిగా రాసుకొని దాన్ని సరి చూసుకోండి కరెక్ట్ ఉందా లేదా. ఎందుకంటే మనకు టైం ఉంది, చాలా టైం ఉన్నది. ఒకటేసారి మీకు ఖచ్చితంగా ప్రతి ఇంటికి మన బిఎల్ఓలు బిఎల్ఏలు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వస్తారు. ఏనో గ్రామ పంచాయతీ కాడనో ఏనో చావుడి కాడనో చెట్టు కింద కూర్చొని చేస్తామంటే బిఎల్ఓలకు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఆ ఇంటికి 2 సార్లు 3 సార్లు తిరగవచ్చిందే. ఆ ఇంటికి పోయి ఒకసారి పోతే వాళ్ళు ఎక్కడైనా ఊరుకోయి ఉండొచ్చు, మళ్ళీ పలానా టైం వస్తామని చెప్పి మీరు చెప్పండి, మేము రేపు వస్తాం. లేదు వాళ్ళకి ఇంకా 4-5 రోజులు ఊర్లలో పోతారు, మళ్ళీ వస్తారు ఈ టైం అని చెప్తే వాళ్ళకు వెసులుబాటు ఉన్నటువంటి టైంలో మీరు పోయి ఖచ్చితంగా ఫామ్లు ఇవ్వండి. మళ్ళీ 2 రోజులకు పోయి వాళ్ళతో ఫిలప్ చేసి ఇస్తారా, వాళ్ళే డిసైడ్ చేస్తారా, వాళ్ళతోనే ఫిలప్ చేయించుకోండి. కొంతమంది వాళ్ళు ఇదే ఊర్లో పెట్టుకుంటామంటారా, కొంతమంది తాండూరులో కూడా ఉన్న వాళ్ళు, కొంతమంది తాండూరులో ఉంటారు. వాళ్ళకి తాండూరులో ఇష్టమా ఏడు ఇష్టమా వాళ్ళకి ఆప్షన్ ఇవ్వండి. వాళ్ళ ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకోవడానికి వాళ్ళకి మనోళ్ళకి ఛాన్స్ ఉంటుంది. దయచేసి దీన్ని ప్రతి ఒక్కరం కూడా మనం వినియోగించుకోవాలి. ఓటు హక్కే కాకుండా ఇది రేపు రాబోయే సంక్షేమానికి కూడా, రేపు రేషన్ కార్డు రావాలన్నా, రేపు యువతకు జాబ్ రావాలన్నా, రేపు ఏ సంక్షేమ పథకాలు రావాలన్నా ఖచ్చితంగా ఓటర్ లిస్ట్ లో పేరు వచ్చి ఉండాలి. ఓటర్ లిస్ట్ లో పేరు రాకుంటే మీకు తెలుసు మనకు ఏ దాంట్లో కూడా సంక్షేమంలో కూడా కాదు. చెప్తా మనం ఓటు హక్కు లేకుంటే మనం ఉండి కూడా లాభం లేదు. మనం లేని దానికే అన్నట్టు ఏదైతే మనం ఊతపదం బూట్లలో వాడుకుంటామో అదే విధంగా మీరు ఈ నెలలు మీరు కరెక్ట్ ఓటర్ లిస్ట్ లో పేరు చూసుకోకుంటే మీకు అదే జరుగుతుంది. దానికి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఓటు ఉందా లేదా లేకున్నా మీరందరూ కూడా ఫామ్ రాపించే జిమ్మేదారి. అప్పుడు దాంట్లో కొత్త ఎనమరేషన్ ఫామ్ ఉంటుంది, అది ఫిలప్ చేసి ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే బాధ్యత. ఓటు హక్కు ఉన్న వారు 18 సంవత్సరాల నుంచి ఎవరైతే పండు ముసలి వరకు కూడా ఆ ఫామ్ ఫిలప్ చేసేవచ్చిందే. ఫోటోలు కూడా మీరు మంచి ఫోటోలు ఇవ్వండి. గతంలో మనం పాత ఫోటోలు చూసినాం, దయ్యాల ఫోటోలకు చూస్తే మన ఫోటో మనమే గుర్తుపట్టాం, ఆ విధంగా ఉన్నాయి పాతవి. కనుక ఇప్పుడు మీరు కొత్తగా లేటెస్ట్ కొత్తగా దిగివ్వండి. ఇదే ఫామ్ మీకు దీంట్లోనే మీకు ఎలక్షన్ కార్డు కూడా ఈ ఫోటోతోనే వస్తుంది. దయచేసి ఇవన్నిటి కూడా కంపల్సరీ పాటించవలసిందిగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, దీంట్లో 1 మంత్ 1కి 4 సార్లు మీరు ఆలోచన చేసుకొని మీ పేరు సరిచూసుకుని వచ్చినట్టు బాధ్యత అధికారులకు ఉంది, ఓటర్లకు కూడా ఉంది. దయచేసి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు చేస్తారు కాదు, వాళ్ళకి ఎంత ఉన్నదో వాళ్ళ కొద్ది రెట్టింపు మీకు అందరు కూడా ఆ ఓటకు కల్పించుకునే ఓటకు రాపించుకునే బాధ్యత మనకందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా కూర్చొని మీరు అందరూ కూడా ఫామ్ ఇచ్చే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవచ్చిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.